సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇటు రైట్ సైడ్ లో ఒక 3 డాట్స్ ఉంటుంది. ఆ డాట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు విఓఏ అనుకున్నట్లయితే విఓఏ ఏం చేస్తుంది, తన యొక్క సెక్రటరియట్ ను అదేవిధంగా తన యొక్క సీసీని మ్యాప్ చేయమని అడుగుతుంది. కరెక్ట్ గా మనం సీసీని అదేవిధంగా సెక్రటరియట్ ను మ్యాప్ చేసుకోవాలి. మనం లాస్ట్ టైం మన ఫీల్డ్ లో గమనించింది ఏంటంటే ఒక మండల్లో ఒక 4 క్లస్టర్స్ ఉంటే కొంతమంది సీసీలు అందుబాటులో లేనప్పుడు సీసీ ఇన్ఛార్జిగా ఇస్తుంటాం. పక్కన సీసీకి ఈ పక్క క్లస్టర్ కూడా మనం ఇన్ఛార్జ్ ఇస్తాం. మీరేమనుకుంటున్నారు అంటే పలానా ఎక్స్ అంటే సీసీ గారి పేరే ఇక్కడ కూడా మీరు మ్యాప్ చేస్తున్నారు అంటే అతను ఆల్రెడీ వేరే క్లస్టర్ సంబంధించిన అతను ఆ పేరు అక్కడ ఉంది కాబట్టి ఆ పేరుని ఇక్కడ మీరు క్లస్టర్ కింద మ్యాప్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు డేటా షేర్ అవ్వట్లేదు. కొంతమందికి ఆధార్ నెంబర్ కొట్టినప్పటికీ నో డేటా అవైలబుల్ అని వస్తుంది. మీరు కరెక్ట్ గా సెక్రటరియట్ ను మ్యాప్ చేసుకోవాలి, అదేవిధంగా సీసీని కూడా విఓఏ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది చేసుకున్నట్లయితే ఆ డేటా అనేది మీకు యాక్యురేట్ గా మీకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మాత్రం ఒక్కసారి మాత్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చరికి ఈ యొక్క యాప్ లో మనం 3 మాడ్యూల్స్ ఇచ్చాం. అలాగే ఈ యాప్ లో మనం 3 మాడ్యూల్స్ ఇచ్చాం. ఒకటేసరికి యాక్టివిటీ సెలెక్షన్. యాక్టివిటీ సెలెక్షన్ లో అంటే యాక్టివిటీ సెలెక్షన్ అంటే బెనిఫిషియరీ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవడం. దీంట్లో అంతే జస్ట్ సింప్లిఫై చేస్తూ మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో సరికి గత యాప్ లో మనం ఎవరైతే ఎవ్రీ వీక్ సేల్స్ ఎంటర్ చేస్తున్నామో వాళ్ళందరి యొక్క వివరాలు ఇక్కడ మీకు డిస్ప్లే అయ్యే విధంగా ఓల్డ్ అదే విధంగా న్యూ అనేటువంటి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ సెలెక్షన్కి వెళ్తే సార్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఓల్డ్ న్యూ అనే 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఓల్డ్ క్లిక్ చేస్తే మీకు డేటా డిస్ప్లే అవుతుంది. అంటే ఆ యొక్క సీసీ పరిధిలో గత యాప్ లో చేసినటువంటి వాళ్ళ యొక్క బెనిఫిషియరీ యొక్క పేర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఓల్డ్ లో. లేదు న్యూ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అంటే గత యాప్ లో మనం వారి యొక్క డేటా మనం క్యాప్చర్ చేయకుండా వీక్లీ సేల్స్ ఎంటర్ చేయకుండా మన వివరాలు ఏవైతే ఉన్నాయో చేయుత అండ్ ఆసరా బెనిఫిషియరీ అందరి డేటా దీంట్లో మీకు బ్యాక్ ఎండ్ లో పెట్టడం జరిగింది. న్యూ అని క్లిక్ చేసుకొని ఆధార్ నెంబరు 12 డిజిట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మీకు వాళ్ళ యొక్క టోటల్ డేటా డిస్ప్లే అవుతుంది. వారి డిస్ట్రిక్ట్ ఏంటి, వారి మండలం పేరు, వారి యొక్క సెక్రటరియట్ ఏ పరిధిలో వస్తున్నారు, వారి ఆధార్ నెంబరు, అదేవిధంగా వారి పూర్తి పేరు ఏంటి, ఫోన్ నెంబర్ సహా మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరం లేకుండా డేటా అంతా కూడా ఆర్డర్ బ్యాక్ ఎండ్ లో తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటి, ఎంపిక చేసుకున్నటువంటి జీవనోపాధి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదైతే ఉందో అది ఒకటి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంపిక చేసుకున్న జీవనోపాధి దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 8 యాక్టివిటీస్ కనపడుతున్నాయి మీకు. కిరాణా, వస్త్ర వ్యాపారం, డైరీ, అదేవిధంగా గొర్రెలు, మేకలు, పెరటి కోళ్ళు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారితమైన ఉత్పత్తులు, ఇతర జీవనోపాధి. ఈ 8 యాక్టివిటీస్ ను మీకు చూపిస్తున్నాం డిస్ప్లే. దీంట్లో మీరు ఏదైతే బెనిఫిషియరీ యాక్చువల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారో దాన్ని మీరు క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్ లో ఓకే సబ్మిట్ చేసినట్లయితే ఈకేవైసీ తంబు తీసుకొని ఒక్కసారిగా యాక్టివిటీ సెలెక్షన్ లో బెనిఫిషియరీని మనం రిజిస్టర్ చేసినట్టు అవుతుంది. ఇది ఫస్ట్ దాంట్లో ఇక్కడ జరిగేటువంటి పని. అది ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఓల్డ్ బెనిఫిషియరీ అంటే ఓల్డ్ అంటే గత యాప్ లో మనం సేల్స్ ఎంట్రీ చేస్తున్న వారి యొక్క వివరాలు ఉన్నాయి, వాళ్ళు ప్రతి వీక్ ఎంట్రీ చేస్తున్నాం, వాళ్ళందరినీ ఓల్డ్ అనుకుంటున్నాం. ఆ ఓల్డ్ బెనిఫిషియరీ ఆల్రెడీ రిటైల్ స్టోర్ లో ఉన్నారు. ఇప్పుడు డైరీ కూడా టేకప్ చేస్తున్నారు, వాళ్ళు గేదెలు కొనుక్కున్నారు, వాళ్ళు ఆ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తున్నారు అనుకున్నట్లయితే సో ఆల్రెడీ ఇక్కడ చిన్నది పాపప్ మెసేజ్ వస్తుంది మధ్యలో చూడండి, దిస్ ఆధార్ నెంబర్ ఎగ్జిస్టింగ్ ఇన్ రూరల్ రిటైల్ స్టోర్, లేదా అంటే వస్తుంది ఆల్రెడీ ఉంది పలానా ఇయర్ లో మీకు వాళ్ళు ఆల్రెడీ గ్రౌండింగ్ అయ్యారు, డూ యూ వాంట్ టు యాడ్ అనదర్ యాక్టివిటీ అని అడుగుతుంది. అంటే 1 కానీ 2 కానీ మీరు గతంలో చేసి ఉండి అదర్ దాన్ ఏదన్నా కానీ మీరు యాక్టివిటీని తీసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే నెక్స్ట్ మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఓల్డ్ వాటికి మనం ఈకేవైసీ తీసుకోవట్లేదు, కేవలం న్యూ అని కొట్టినప్పుడు ఆధార్ నెంబర్ డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మనం తంబ్ తీసుకుంటున్నాము, ఈకేవైసీ తీసుకుంటున్నాము.
దీంట్లో ఫస్ట్ యాక్టివిటీ సెలక్షన్ లో వచ్చేసరికి విఓఏ లేదా సిసి చేయాల్సిన పని ఏంటంటే, విఓఏ అయితే మనం ఆ యొక్క సెక్రటరియట్ ను అదే విధంగా ఆ యొక్క సిసిని కరెక్ట్ గా మ్యాప్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ది. రెండోది వచ్చేసరికి దీంట్లో ఓల్డ్ న్యూ అనే ఆప్షన్ పెట్టాం. దీనిలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓల్డ్ అంటే పాత యాప్ లో మనం ఎవ్రీ వీక్ మనం సేల్స్ చేస్తున్న వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎక్సలెంట్ విఓఏ 6 సంబంధించినటువంటి వీక్లీ సేల్స్ ఎంట్రీ చేస్తుంది. దానిలో ఒక 3 కిరాణా స్టోర్ ఉండొచ్చు, అదేవిధంగా ఒక 2 టెక్స్టైల్ ఉండొచ్చు, పాత యాప్ లో బ్యాక్ అండ్ పౌల్ట్రీ ఒకటి ఉండొచ్చు. అంటే 6 సంబంధించిన డేటా ప్రతి వారం ఆ విఓఏ ఎంట్రీ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఓల్డ్ అనే దగ్గర 6 పేర్లు మీకు డిస్ప్లే అవుతాయి. ఇది చూపించడానికి కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయకుండా మీరు ఎవరి అయితే చేస్తున్నారో ఆ వివరాలు మీకు కనపడతాయి. న్యూ అంటే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి, తప్పనిసరిగా ఈకేవైసీ తీసుకోవాలి. ఓల్డ్ వాళ్ళు 2 యాక్టివిటీ తీసుకున్న వాడైతే వాళ్ళకి అసలు ఈకేవైసీ అవసరం లేదు. దీంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఫస్ట్ యాక్టివిటీలో ఫస్ట్ యొక్క మాడ్యూల్లో యాక్టివిటీ సెలక్షన్ లో డౌట్ ఉన్నట్లయితే మాట్లాడవచ్చు. సార్ ఈస్ట్ గోదావరి కానీ అనంతపురం కానీ ఎవరైనా సిసి సార్ ఏపీఎంస్ ఆల్రెడీ మీకు యాప్ మన డిఫెన్స్ ద్వారా మీకు మీ గ్రూప్ లో పోస్ట్ చేసే ఉంటారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి ఒకసారి చూడండి. ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? ఎవరు డౌట్ లేదనుకుంటే నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్దాం. రాజు రెస్పాండింగ్ సార్. చెప్పండి సార్. ఓల్డ్ లో వెళ్ళినప్పుడు అక్కడ బెనిఫిషరీ పేరు వస్తుంది కదా సార్? అవునండి. డీటెయిల్స్ పెడతాము, అక్కడ ఎస్ అని పెడితే పాత డేటా ఓపెన్ అవుతుంది సార్. ఒకవేళ నో పెడితే సార్? నో పెడితే బ్యాక్ వెళ్ళిపోతాం మనం. అంటే మీరు అవసరం లేదని కదా అర్థం. ఆల్రెడీ వాళ్ళు అలానే ఓల్డ్ అంటే ఆలోచించండి మీరు 9.1% వడ్డీ, 3% అంటే పావలా అమ్మ వడ్డీ. ఇది ఓల్డ్ అంటే పాత యాప్ లో ఇప్పుడు ఆల్రెడీ రూరల్ రిటైల్ యాప్ లో చేస్తున్నటువంటి బెనిఫిషరీస్, గ్రౌండెడ్ బెనిఫిషరీస్. న్యూ అంటే ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల క్రితము మనం ఆల్రెడీ గ్రౌండ్ చేస్తున్నాం చాలా. డైరీ కానీ, షీప్ అండ్ గోట్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ గ్రౌండ్ చేస్తున్నాం. అవన్నీ న్యూ కింద వస్తాయి. అవన్నీ న్యూ కింద వస్తాయి. ఆల్రెడీ గ్రౌండెడ్ డేటా. న్యూ అంటే కొత్తగా తీసుకునే బెనిఫిషియరీ కాదు. ఓల్డ్ లో మనం ఆల్రెడీ రిటైల్, టెక్స్టైల్, బ్యాక్ యార్డ్ క్యాప్చర్ చేస్తున్నాం. అవి ఓపెన్ అవుతాయి. అయితే అదే బెనిఫిషరీ గతంలో డైరీ ఇచ్చి ఉంటారు అనుకోండి, అప్పుడు మరి కూడా అతను ఆ బెనిఫిషరీ కింద ప్రొడ్యూస్ అతని ఆదాయాలు మనం క్యాప్చర్ చేయాలి. అప్పుడు న్యూ లోకి వెళ్ళి అప్పుడు ఓల్డ్ లోనే ఆ డైరీ కూడా యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఎన్ని సంఘాలు ఈ మధ్య చెప్తున్నాం, ఒక్కరు కూడా మారలేదు. మందని వాళ్ళు అర్థమవుతుందా? ఇందాక క్వశ్చన్ వేసిన సార్. నోటెడ్ సార్. క్లియర్ క్లియర్ సార్. వాళ్ళ ఇష్టం. ఎవరన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా మారలేదు. నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళిపోదాం. గ్రౌండింగ్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. బలవంతంగా నీళ్ళు తాగితలేం కదా, చెప్పేవరకే మా బాధ్యత. బలవంతంగా మిమ్మల్ని మార్చలేము. బషీర్ గారు, హలో బషీర్ గారు, మీరు మ్యూట్ లో పెట్టుకోవాలండి. మీ వాళ్ళు ఇక్కడ అందరూ డిస్టర్బ్ అవుతున్నారండి. బట్టి ఉంటుంది. మీరు ఆలోచన నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్దామండి. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ న్యూ అంటే గత 2 సంవత్సరాలు అంటే చేయుత స్టార్ట్ అయిన కానించి ఏ అయితే యాక్టివిటీస్ గ్రౌండ్ చేస్తున్నామో వాళ్ళందరినీ మనము చేయుత పాత యాప్ లో క్యాప్చర్ చేయలేదు. వాళ్ళందరినీ న్యూ కింద ఇప్పుడు క్యాప్చర్ చేసి అలా సేల్స్ కానీ, ఆదాయాలు కానీ ఇక్కడ మనము క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ రిటైల్, టెక్స్టైల్, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ గ్రౌండ్ చేసి వాటిని మాత్రం క్యాప్చర్ చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ క్యాప్చర్ చేయని యాక్టివిటీస్ అన్నిటిని ఇప్పుడు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని న్యూ కింద పెట్టడం జరిగింది. నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దామండి.
సరే అండి, రెండో మాడ్యూల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గ్రౌండింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన వచ్చేసరికి ఒక సిసి గారి యొక్క లాగిన్, అందుకని అక్కడ సిసి గారి లాగిన్ లో మనకు అన్ని అతని యొక్క పరిధిలో ఉండే సెక్రటరియట్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ నడింపల్లి అని వస్తుంది సెక్రటరియట్, ఆయనకుండండి ఒక 5-6 సెక్రటరియట్స్ ఉంటే అన్ని కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు అక్కడ క్లిక్ చేసుకోవాలి. రెండోదసరికి నేమ్ ఆఫ్ ద బెనిఫిషియరీ, అక్కడ అతను యాక్టివిటీ అది ఓల్డ్ కానివ్వండి, అది న్యూలో రిజిస్టర్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్న ఆ పేరు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ 5 పేర్లు ఉంటే 5 పేర్లో ఒక పేరు మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఎంపిక చేసుకున్న జీవనోపాధి మనం ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాం, లేదా ప్రీవియస్ యాప్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఆ డేటా ఇక్కడ ఆటోమేటిక్గా పాపప్ అయి వస్తుంది. కిరాణా టెక్స్టైల్స్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇక్కడ ఆర్థిక సంవత్సరం 2020, 2021, 21, 22 అది మీరు ఆల్రెడీ పాత యాప్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయడం జరిగింది పాపప్లో. రెండోది కొత్త వాళ్ళు అయితే మటుకు కంపల్సరీగా మీరు ఎంట్రీ చేయాలి 2020, 21 లేదా 21, 22 అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ యొక్క గ్రౌండింగ్ తేదీ, ఎప్పుడు గ్రౌండ్ చేశారు ఆ యూనిట్ అనేది కూడా డేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ కాస్ట్ అమౌంట్ వేయాలి. అదేవిధంగా యూనిట్ కాస్ట్ ఒక 75,000 రూపీస్ అనుకున్నట్లయితే వాళ్ళకి మనము 18,750 రూపాయలు మనం చేయిత యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. అదే మిగతా యొక్క అమౌంట్ 56,250 రూపాయలు బ్యాంక్ నుండి ఇచ్చారా, లేదా వాళ్ళ ఓన్ ఫండ్స్ వాడుకున్నారా, లేదా శ్రీనిధి లేదా సిఏ, అదే దాన్ని ఏ విధంగా వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ చేశారనేది ఆ వివరాలు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు బ్యాంక్ పెట్టుకున్నట్లయితే కింద బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది డిస్ప్లే అవుతాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు శ్రీనిధి కానివ్వండి, సంఘం రుణం కానివ్వండి, లేదా ఓన్ ఫండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అని కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ కింద బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడసరికి బ్యాంక్ సపోర్ట్ అనేది ఎక్కడ నుండి ఇస్తున్నాం అనేది ఇక్కడ మనం అడుగుతున్నాం ఫస్ట్ దాంట్లో. ఇక్కడ సెకండ్ తీసుకున్నట్లయితే కిరాణా అండి, ఇక్కడ ఓల్డ్ ఆర్ న్యూ, అది పాతదా కొత్తదా మీరు ఎంట్రీ చేసుకోవాలి. షాప్ పేరు, ఇది పాత యాప్లో కానీ మీరు పేరు కానీ ఎంట్రీ చేసి ఉంటే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి డేటా షేర్ అవుతుంది. అదేవిధంగా చేయుత ఆసరా రాకముందు వాళ్ళ యొక్క షాపు యొక్క నెలవారీ సరాసరిగా అమ్మకాల విలువ అడుగుతున్నాం. ఇది ఈ డేటా మనకు కంపల్సరీ కావాలి, అందుకని ఈ యొక్క డేటా ఈ యొక్క యాప్లో మనం తీసుకొచ్చి ఆ డేటా అడుగుతున్నాం. ఎందుకు ఒక షాపు మనం ఆసరా చేయుత రాకముందు అంటే సపోజ్ ఆగస్టులో కన్నా మనం చేయుత ఇచ్చినట్లయితే వాళ్ళు 2020 జనవరిలో కన్నా వాళ్ళు షాప్ పెట్టుకున్నట్లయితే అంటే వాళ్ళు ఒక 7-8 నెలలు ముందు షాప్ ఉంది, వాళ్ళ యొక్క అమ్మకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క షాప్ యొక్క ఆదాయం ఎలా ఉంది అనేది యావరేజ్గా మనం వేస్తాం. అంటే 6 నెలల టోటల్ సేల్స్ చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా మొత్తం ఆదాయం తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు. 6 నెలలు కానీ వాళ్ళ యొక్క సంవత్సరం కానీ లేదా ప్రీవియస్ 5 సంవత్సరం పెట్టి ఉన్నప్పటికీ ఆ మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు అని యావరేజ్గా వాళ్ళకి అమ్మకాలు అనేది ఎంత జరుగుతుంది నెలవారీగా అనేది ఒక నెలకు సంబంధించిన అమౌంట్ వేస్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా నెలసరి సరాసరి ఆదాయం అనేది వేస్తాం. వాళ్ళు ఏ కంపెనీ తోటి అనుసంధానం అయ్యారు, ఇది మీరు కొత్త వాటికైతే మీరు క్యాప్చర్ చేయాలి. ఐటీసీ రిలయన్స్ అనేది మీరు అక్కడ క్లిక్ చేయగానే మొత్తం డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు ఏదేదో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1 కానీ 2 కానీ మీరు ఏదైతే క్యాప్చర్ చేసే లోకల్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో, మీరు అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. మీరు అక్కడ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఇక్కడ కంపెనీతో అనుసంధానం, ఇక్కడ డేటా వస్తుంది, వెండర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ వెండర్ కోడ్స్ కూడా గత యాప్లో కానీ మీరు కానీ ఎంట్రీ చేసి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మేము తీసుకొచ్చి పాపప్లో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. మళ్ళీ కొత్తగా మీరు ఏమి పాత దాంట్లో ఎంట్రీ చేసాం కదా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి బ్రాండింగ్ బోర్డ్ ఫోటో, అదేవిధంగా షాప్ ఫోటో అనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా గత యాప్లో చేసి ఉంటే ఆ డేటా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాం. ఒకవేళ గతంలో ఫోటో తీయకపోతే ఇప్పుడు మీరు ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి గ్రౌండింగ్ డీటెయిల్స్ లో వచ్చేసరికి మనం ఆ యొక్క బెనిఫిషియరీకి ఏ విధంగా ఫైనాన్స్ సపోర్ట్ అనేది మనం అందించామని ఒకటి వస్తుంది. రెండోది ఆ యొక్క షాప్ యొక్క ప్రీవియస్ యొక్క సేల్స్, ఆ యొక్క ఇన్కమ్ యొక్క వివరాలు మనం డేటా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. గ్రౌండింగ్ డీటెయిల్స్ లో కేవలం 2 అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం.
కింద చూసినట్టయితే ఇక్కడ బ్రాండింగ్ ఫోటో కనపడుతుంది. అంతకుముందు మనం ఫోటో క్యాప్చర్ చేసాం, షా ఫోటో కూడా సేమ్ రెండు ఒకటే పెట్టారు. ఒకవేళ దాంట్లో మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే దాని మీద ఫోటో మీద క్లిక్ చేసి కరెక్ట్గా ఫోటో తీసి సబ్మిట్ చేసేస్తే సక్సెస్ఫుల్లీ అవుతుంది. గ్రౌండింగ్ డేటాలో కేవలం 2 అంశాలు మనం తీసుకున్నాము. ఒకటి వాళ్ళ యొక్క ఫైనాన్స్ సపోర్ట్ గురించి ఒకటి అడుగుతున్న కాలం, రెండోదసరికి వాళ్ళ ప్రీవియస్ లో ఉన్నటువంటి సేల్స్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 2 అంశాలు మాత్రం. ఏవైనా డేటా కానీ క్యాప్చర్ చేయకపోతే ఫోటోలు కానీ వెండర్ కోడ్స్ కానీ కంపెనీతో టైప్ ఏంటంటే ఏ కంపెనీతో టైప్ ఆ వివరాలు కానీ మనం క్యాప్చర్ చేయకపోతే ఇక్కడ మనం క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఈ 2 కూడా ఒక్కసారి మాత్రమే చేస్తాము. ఫస్ట్ యాక్టివిటీ సెలక్షన్ కానీ అదేవిధంగా రెండోది గ్రౌండింగ్ డీటెయిల్స్ లో కానీ ఈ 2 కూడా ఒక యాక్టివిటీని ఒక్కసారి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఇక రెండోసారి ఈ 2 ఫస్ట్ మాడ్యూల్ కు సెకండ్ మాడ్యూల్ కు మనం వెళ్ళాం. థర్డ్ మాడ్యూల్ లో సేల్స్ ఏదైతే ఉందో డీటెయిల్స్ దానిలోనే ఎంట్రీ చేస్తాం. అట్లానే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓల్డ్ న్యూ అన్నప్పుడు న్యూలో డైరీ వాళ్ళు కానీ ఇతర యాక్టివిటీస్ షీప్ కానీ అట్లానే జీవనోపాధులు ఇతర జీవనోపాధులు కానీ బేకరీ కానీ అట్లానే అగ్రికల్చర్ కానీ అవన్నీ న్యూ కింద మనము సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ సెకండ్ మాడ్యూల్లోకి వస్తారండి. ఈ డైరీ కానీ ఇతర ఈ రిటైలు టెక్స్టైలు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కాకుండా గత చేయుత స్టార్ట్ అయిన కానించి జరిగిన గ్రౌండింగ్స్ అన్ని కూడా మనము ఫస్ట్ మాడ్యూల్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఉంటేనే సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి సెకండ్ మాడ్యూల్లోకి వస్తారు. సెకండ్ మాడ్యూల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆడ డైరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్థిక సంవత్సరం ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు గ్రౌండింగ్ తేదీని కూడా ఎంటర్ చేయాలా. యూనిట్ కాస్ట్ వచ్చేసి 75,000 కామన్ గా అందరికీ చేయుతలో 75,000 యూనిట్ కాస్ట్ కాబట్టి 75,000 యూనిట్ ఎంటర్ చేయాలా. అది యూనిట్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏంది, బ్యాంక్ ఉంటే ఇంతకుముందు రిటైల్ టెక్స్టైల్ లాగానే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామో ఓపెన్ అవుతుందండి. బ్యాంక్ అయితేనో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, లేదా ఉన్నతి కానీ శ్రీనిధి కానీ అదే హెచ్డి ఫండ్స్ కానీ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ కానీ లేదా ఇతరులు కనుక ఉన్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయని అవసరం లేదు. ఈ విధంగా మనము ఈ మాత్రము రిటైల్ టెక్స్టైల్ ఆల్రెడీ క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి పాప పైన ఈ మాత్రం మనం క్యాప్చర్ చేయలేదు, ఏ యాప్ లో కూడా క్యాప్చర్ చేయలేదు కాబట్టి ఈ మొత్తం మనం ఎంటర్ చేయాల్సిందే. అక్కడ ఏదైతే రిటైల్ టెక్స్టైల్లో ఫీల్డ్ ఉన్నాయో అయ్యే ఫీల్డ్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఎంటర్ చేయాలండి. ఇక్కడ మాత్రం అట్లనే ఇక్కడ గేదెలు అయితే గేదెలు పైన సెలెక్ట్ చేసుకోవాలండి. గేదెలు అయితే డైరీ కింద వాళ్ళు ఇస్తే ఆవు యూనిట్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నారు పైన ఫస్ట్ సెలక్షన్ లో. తర్వాత గ్రౌండింగ్ తేదీ నాటికి అతనికి ఏదైనా పశువులు కనుక ఉన్నట్టయితే గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నట్టయితే ఆడ ఎంటర్ చేయాలి. అతనికి యూనిట్ గ్రౌండ్ చేసే నాటి కనుక ఎటువంటి గేదె కానీ ఆవు కానీ లేకపోతే ఆడ 0 పెట్టుకోవాలి. తర్వాత అట్లానే ఆ వారంలో వచ్చే పాలు సరాసరి పాలు అంటే యూనిట్ ముందు అతని పశువులు ఆల్రెడీ ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రమే ఆ వారంలో వచ్చే పాలు అతనికి 3 గేదెలు ఉన్నాయనుకోండి, ఇక్కడ 3 గేదెలని మేము వేసాము అంటే గ్రౌండింగ్ తేదీ నాటికి అతనికి 3 గేదెలు ఆల్రెడీ ఉన్నాయి గ్రౌండింగ్ చేయక ముందలే. అది 3 అంటే రోజుకి 6 లీటర్ల చొప్పున 3 × 6 3 × 18 ఇంటూ వారం రోజులు కాబట్టి ఇంటూ 7 వేసుకుంటే ఎన్ని లీటర్ల పాలు వస్తాయో అన్ని లీటర్ల పాలు ఆడేయాల. ఈ వచ్చిన పాలకి ఆ రోజు మన మీ ఏరియాలో ఏ రేట్ అయితే పాల ఖరీదు ఉందో 60 రూపాయలు 70 రూపాయలు 50 రూపాయలు ఉందో ఆ పాలు పరిమాణానికి ఇంటూ మల్టిప్లై చేసేస్తే వచ్చే ఆదాయాన్ని కింద వేయాల. అర్థమవుతుందండి? గేదెల సంఖ్యని ఇంటూ ఎన్ని పాలు వస్తాయి అన్ని పాలు వేసుకుంటే వారం రోజులకి అక్కడ కింద వేయాల. ఆ పాల సంఖ్య ఎన్ని లీటర్లు అయితే పాలు వచ్చినాయో ఇంటూ 1 లీటర్ పాలు వేసేస్తే ఎంత ఆదాయం వస్తుందో అది కింద వేయాల. ఈ 3 కాలమ్స్ గేదెల యూనిట్ మనము ఇవ్వక ముందల అతనికి కనుక పశువులు కనుక ఉన్నట్లయితే, పశువులు కనుక లేకపోతే ఈ 3 కాలమ్స్ 0 పెట్టుకోవాలా. నెక్స్ట్ ఆసరా చేయుత రుణం పొందిన తర్వాత ఉన్న గేదెల సంఖ్య. ముందు మనకి 3 గేదెలు ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఒకటి మనం ఇచ్చేస్తాం కాబట్టి 4 వేసుకోవాలా. ఆల్రెడీ బయట కనుక ఇంకో గేదెలు కనుక్కున్నాడు అనుకోండి, ఎన్నుకుంటే అన్ని గేదెలు వేయాల. తర్వాత అతనికి అసలు ఆల్రెడీ పశువులు 0 అనుకోండి, ఇక్కడ 1 కానీ వేసుకుంటాం, 1 అబోవ్ వేసుకుంటాము పైకి పండి. ఇప్పుడు చేయుత రుణం పొందిన తర్వాత ఉన్న గేదెల సంఖ్య వేసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చిన పాల ఆదాయము చేయుత
పాల పరిమాణము పైన ఆవుల సంఖ్య ఉంది కదండి, గేదె అయితే గేదె, ఆవు అయితే ఆవు సంఖ్య ఉంది కదా, ఆ సంఖ్యకి ఒక గేదె ఒక రోజులో ఎన్ని లీటర్లు ఇస్తుంది అంటే సుమారు 6 లీటర్లు ఇస్తుంది అనుకోండి. ఆ సంఖ్య ఇంటూ 6 లీటర్లు ఇప్పుడు వరకు గ్రౌండింగ్ చేసిన దాని నుంచి ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసే డేట్కి ఎన్ని రోజులు అయితే అవుతుందో అన్ని రోజులు కనుక మల్టిప్లై చేస్తే వచ్చే పాల పరిమాణం అక్కడ వేసుకోవాలా. ఈ పాల పరిమాణము వచ్చిన దానికి మల్టిప్లై ఏది ఒక గేదె లీటర్ పాలు కనుక మల్టిప్లై చేసినట్టయితే ఎంతైతే ఆదాయం వస్తుందో అది కింద వేసుకోవాలా. గ్రౌండింగ్ తేదీ నుంచి వచ్చిన ఆదాయం వేసుకోవాలా. ఈ విధంగా సింపుల్ డేటానే ఇవ్వడం మీకు జరిగింది. ఇది ఈ 3 కాలమ్స్ ఆదాయము మన గ్రౌండింగ్ తేదీ తర్వాత మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఈ 4వది చేయూత ఆసరా రుణం పొందిన తరువాత ఇప్పటి వరకు వచ్చిన నికర ఆదాయం అనేది మీరు ఏమి వేయనవసరం లేదు, ఆటోమేటిక్ గా అది ఆటో క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి ఆటో క్యాలిక్యులేషన్ చేసుకుంటది. ఈ పైన 6 ఫీల్డ్స్ మీరు కంపల్సరీగా ఫిల్ చేసి ఆ యూనిట్ ఫోటో తీసి సబ్మిట్ చేస్తేనే ఇప్పుడు గ్రౌండింగ్ మనం చేసినట్టు. ఇప్పుడు గ్రౌండింగ్ చేసినట్టు అప్పుడు డేట్ తో గ్రౌండింగ్ చేసినట్టు, అంటే ఇప్పుడు క్యాప్చర్ చేసాం మనం. ఈ విధంగా చేసిన యూనిట్ థర్డ్ మాడ్యూల్లోకి వీక్లీ సేల్స్ అంటే మనం వాళ్ళ ఆదాయాల్ని వారం వారం కానీ నెల నెల కానీ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ గ్రౌండింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేయకుండా వెళ్తే థర్డ్ మాడ్యూల్లోకి ఆ బెనిఫిషరీ నేమ్ రాదు. అట్లానే నెక్స్ట్ షీప్ అని కొట్టుకెళ్ళాలి. అట్లానే ఆడ మీరు ఫస్ట్ యూనిట్ సెలక్షన్ లోనే మేకలు గొర్రెలు కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ బెనిఫిషరీ ఇక్కడ మేకలు గొర్రెల్లో కనిపిస్తాయి. మేకలు గొర్రెల్లో కూడా సేమ్ ఫీల్డ్ అండి. అతను ఎంపీ చేసుకున్న జీవనోపాధి మేకల గొర్రెల ఆర్థిక సంవత్సరము గ్రౌండింగ్ చేసిన తేదీ యూనిట్ కాస్ట్ అన్నిటికీ సమానమే, సేమ్ 75,000. సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి, లేదంటే బ్యాంక్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, శ్రీనిధి అయితే శ్రీనిధి, ఉన్నతి అయితే ఉన్నది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎంతైతే రుణం పొందారో ఆ రుణం అక్కడ వేయాలా. ఇక్కడ వచ్చేసి మీకు అక్కడ సెలక్షన్ ఉంటుంది. మేకలు గొర్రెల్లో కూడా మేకల గొర్రెల్లో కూడా పెద్దయ్య చిన్నయ్య. ఇక్కడ కింద లాస్ట్ మూడోది చూడండి, 3వ టేబుల్లో సెలక్షన్ ఉంది. మేకలు గొర్రెల్లో కూడా మేకల గొర్రెల సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ గొర్రెలు అయితే గొర్రెల్లో కూడా మళ్ళీ ల్యాంప్సా పెద్దయ్య చిన్నయ్య అని వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా ఆసరా రుణం పొందక ముందు అతని కనుక 6 నెలల వారి మేకల గొర్రెలు మళ్ళీ 6 నెలలు ముందు ఉన్న 6 నెలల వారి కాదండి, అది ముందు ఉన్న గొర్రెల సంఖ్య. అతనికి యూనిట్ కనుక గ్రౌండ్ చేయకముందు గొర్రెలు కానీ మేకలు కానీ మీరు ఏ యూనిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యూనిట్ సంబంధించిన 6 నెలలు ఉండకూడదు. గొర్రెల దగ్గర తీసేయాలి. 6 నెలలు కాదండి, ముందు యూనిట్ గ్రౌండ్ కాక ముందల ఉన్న సంఖ్య. మీరు గొర్రెలు సెలెక్ట్ చేస్తున్నారనుకోండి, గొర్రెలు ఏమైనా ఉన్నాయా అంటే వేయాలా, లేదంటే 0 పెట్టుకోండి. అట్లానే మేకలు సెలెక్ట్ చేస్తున్నారనుకోండి, మేకలకి అతనికి ఉన్నాయా ఉంటే ఆ నెంబర్ వేయండి, లేదంటే 0 పెట్టుకోండి. ఆల్రెడీ అతను కనుక మేకలు ఉన్నట్టయితే యూనిట్ చేతి ముందుల అతను పొందిన ఆదాయం 6 నెలల్లో వచ్చిన ఆదాయం. ఇప్పుడు సపోజ్ ఒక 10 గొర్రెలు కానీ లేదా 10 మేకలు కానీ ఉన్నాయనుకోండి, 10 గొర్రెల్లో దాదాపుగా మనకి 6 నెలల్లో 5-6 పిల్లలు పడతాయి. ఆ పిల్లల్ని అమ్ముకోవడం ద్వారానే అతనికి ఆదాయం వస్తుంది, అదర్వైజ్ అతనికి ఆదాయం రాదు. ఒక 6 పిల్లలు కనుక పుట్టినట్టయితే వాటిని దాదాపుగా ఒక పిల్ల వచ్చేసి 4,000 నుంచి 5,000 దాకా అమ్ముతాడు. ఆ పిల్లలు అంటే 6 5లు 30,000 అక్కడ వేయాల్సి వస్తుంది. అంటే 6 నెలలు కాబట్టి మనము 6 నెలల ఆదాయమే క్యాప్చర్ చేయాలి. అదే కనుక అతనికి యూనిట్ గ్రౌండింగ్ ముందు ఎటువంటి యూనిట్ గొర్రెలు కానీ మేకలు కానీ లేదనుకోండి, అది 0 పెట్టేసుకోండి. 0 పెట్టేసుకొని తర్వాత చేయుత రుణం పొందిన తర్వాత ఉన్నలో మేకల గొర్రెల సంఖ్య. మనం యూనిట్లో మేకలు అయినా సరే గొర్రెలు అయినా సరే మనం ఇచ్చేది 12+1 అంటే 13 గొర్రెలను అడగాల. అంతేగాని లేదంటే ఎక్కువ కొనుక్కున్నాడు అనుకోండి, అది కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ తర్వాత చేయుత రుణం పొందిన తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం గ్రౌండింగ్ సంవత్సరాల క్రితం చేసుకున్నాడు అనుకోండి, అంటే 3 యూనిట్లుగా 6 నెలలు 6 నెలల్లో అతనికి ఆ యూనిట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం అక్కడ వేయాల. ఇది కూడా ఇక్కడ మనము పిల్లల ద్వారానే వీళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ పిల్లల్ని అమ్మకంగా వచ్చిన ఆదాయాన్ని అక్కడ వేయాల్సి వస్తుంది. ఆ ఆదాయం వేసిన తర్వాత ఆ ఫోటో క్యాప్చర్ చేయాలండి. యూనిట్ ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ కొడితేనే ఈ బెనిఫిషరీ మనకి 6 నెలల అతని ఆదాయము థర్డ్ మాడ్యూల్లో సేల్స్ లో కనిపిస్తుంది. అదర్వైజ్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయకుండా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేయకుండా
ఇతను బెనిఫిషరీ థర్డ్ మాడ్యూల్లోకి రాడు. అట్లానే ప్యారిటీ కోల్డ్ ఇక్కడ ఇది ఫీల్డ్ సేమ్ అండి. అంతలో ఇందాక ఫస్ట్ మాడ్యూల్లో మనం బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీ ప్యారిటీ కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బెనిఫిషరీ ఇక్కడ సెకండ్ మాడ్యూల్లో గ్రౌండింగ్ డీటెయిల్స్ లో ఆ బెనిఫిషరీ ప్యారిటీ కోల్డ్ అని మనకు ఓపెన్ అవుతుంది. ఆ ప్యారిటీ కోల్డ్ కింద మనకి ఎంపిక చేసుకున్న జీవనోపాధి ప్యారిటీ కోల్డ్ పాపప్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం కానీ, యూనిట్ గ్రౌండింగ్ తేదీ కానీ, యూనిట్ కాస్ట్ కానీ మనం ఎంటర్ చేయాల్సిందే ఇవన్నీ ఇక్కడ దీంట్లో ఈ ఫీల్డ్ లో. అదే రిటైల్ టెక్స్టైల్ అయితే మీకు ఆల్రెడీ మీరు క్యాప్చర్ చేశారు కాబట్టి పాపప్ అవుతాయి ఆల్రెడీ. ఇక్కడ మనం ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు, మనం వీటిని ఎక్కడ కూడా మన సెర్ప్ యాప్ లో మనం క్యాప్చర్ చేయలేదు. అందువలన ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్యారిటీ కోల్డ్ కింద మనం యూనిట్ ఇవ్వక ముందు అతను కనుక ప్యారిటీ కోల్డ్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ ఎన్ని ఉన్నాయో అక్కడ ఎంటర్ చేయాలి. అట్లానే అతనికి ఒక నెలలో ఏదైనా ఆదాయం వచ్చినట్టు ఆ కోళ్ళ ద్వారా మన ఇవ్వకాన్ని ముందు ఉన్నట్టయితే వాటి ఆదాయాన్ని ఎంటర్ చేయాలి. అదర్వైజ్ అక్కడ జీరో పెట్టుకోండి, అక్కడ ఆదాయం కాడ కూడా జీరో పెట్టుకోండి. యూనిట్ పొందిన తర్వాత మొత్తం ప్యారిటీ కోళ్ళ సంఖ్య మన ప్యారిటీ కోళ్ళు 9+3 లేదంటే 10+2 ఒక్కొక్క మొత్తం 12 కానీ 13 కోళ్ళు కానీ ఇస్తున్నారు కాబట్టి ఆడ 13 కోళ్ళు వేసుకోండి. లేదంటే 2 చోట్ల 2 యూనిట్లు 3 యూనిట్లు ఒకే బెనిఫిషరీకి ఇస్తున్నారు అంటే 12 3 36 అంటే 36 కోళ్ళు ఆడ వేసుకోవాల్సిందే. అట్లా వేసుకుని అంకెది వేసుకున్న తర్వాత అతనికి గ్రౌండింగ్ తేదీ నుంచి అంటే 6 నెలల క్రితం కనుక గ్రౌండింగ్ చేసినాడు అనుకో, ఈ 6 నెలల్లో అతని కోల్డ్ పెద్ద వాటి పిల్లలు వస్తాయి కదా, ఆ పిల్లలు అమ్ముకున్నా కానీ గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు అమ్ముకున్నా కానీ ఎంతైతే ఆదాయం వస్తుందో మీరు ఆడ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రౌండింగ్ తేదీ నుంచి సో సపోజ్ మన జనవరి 22 సంవత్సరంలో అతనికి కోళ్ళు ఇచ్చినాం అనుకోండి, ఈ 4 నెలల్లో అతనికి వచ్చిన కోళ్ళ గుడ్ల ద్వారానే దాదాపుగా గుడ్ల ద్వారా పెట్టుంటే ఆ గుడ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అడగాల్సిందే. అది ఎంత అన్నది మనకు కాదు, అది 30 రూపాయలు కావచ్చు, 3000 రూపాయలు కావచ్చు, అది ఎంత అనేది అమౌంట్ అనేది అక్కడ వేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫోటో క్యాప్చర్ చేసి ఆ యూనిట్ బెనిఫిషరీ యూనిట్ ఆ పౌల్ట్రీ మనం ఇచ్చింది ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఇతని బెనిఫిషరీ ఈ ప్యారిటీ కోల్డ్ అని యూనిట్ గ్రౌండ్ చేసింది మొత్తము మనకి థర్డ్ మాడ్యూల్లో సేల్స్ అనేది అతని ఆదాయం అనేది క్యాప్చర్ చేయడానికి అక్కడ పాపప్ అవుతుంది. మీరు ఇక్కడ సబ్మిట్ చేయకపోతే ఆ బెనిఫిషరీ కానీ అతను సెలెక్ట్ చేసుకున్న యాక్టివిటీ కానీ థర్డ్ మాడ్యూల్లో రాదు. అట్లానే ఆహార ఉత్పత్తులు మనం గ్రౌండ్ చేసిన ఈ యూనిట్స్ ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు. వీటిని మరలా మనం ఇక్కడ క్యాప్చర్ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. రిటైల్ టెక్స్టైల్ గత సంవత్సరం నుంచి ఎట్టయితే క్యాప్చర్ చేస్తున్నామో ఆ ఎన్నిటిని కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. అక్కడ మన బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని ఆడ యూనిట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మాడ్యూల్లో చేసుకొని సబ్మిట్ చేస్తేనే ఇవన్నీ సెకండ్ మాడ్యూల్లోకి వస్తాయి. లేదంటే మాత్రం ఈ సెకండ్ మాడ్యూల్లోకి రావు. మన రిటైల్ టెక్స్టైల్ బ్యాక్యార్డ్ లాగా సెకండ్ మాడ్యూల్లోకి డైరెక్ట్గా రావు. ఈ అదర్ యాక్టివిటీస్ పాల డైరీ కానీ షీప్ అండ్ గోట్ కానీ ఇవి ఆహార ఉత్పత్తులు కానీ ఏ యాక్టివిటీ అయినా సరే ఫస్ట్ మాడ్యూల్లో మనం యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టిన తర్వాత మాత్రమే సెకండ్ మాడ్యూల్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి మనము గ్రౌండింగ్ ముందుల అతని యొక్క సేల్స్ ఎంత, వాటి ఆదాయం ఎంత క్యాప్చర్ చేసి ఫోటోని కూడా క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ బెనిఫిషరీ అలాంగ్ విత్ అతను సెలెక్ట్ చేసుకున్న యాక్టివిటీ థర్డ్ మాడ్యూల్లో కనిపిస్తుంది. ఎట్లా ఇది కూడా చేయుత ఆశ్రమం పొందక ముందల అతను కనుక యూనిట్ కనుక ఉన్నట్టయితే ఆహార ఉత్పత్తులు ఎంత సేల్ చేస్తున్నాడో వేయాలా, అదర్వైజ్ జీరో పెట్టుకోండి. ఇట్లానే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అంటే ఇది కూడా అంతేనండి. ఈ యాక్టివిటీ కూడా ఫస్ట్ మాడ్యూల్లో బెనిఫిషరీ సెలెక్ట్ ఎంటర్ చేసి యాక్టివిటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తేనే సెకండ్ మాడ్యూల్లోకి వస్తుంది. అదర్వైజ్ ఇది సెకండ్ మాడ్యూల్లోకి రాదు. వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సిందే. వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక సంవత్సరము, యూనిట్ గ్రౌండింగ్ తేదీ, యూనిట్ కాస్ట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ ఎంటర్ చేసి అతనికి వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏంటంటే ఇక్కడ వరి కానీ మన కందులు కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏవైతే పైన ఉన్నాయని చూడండి, ఆనియన్ కానీ అదర్ వ్యాలీస్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. అది అతను ముందు ఉంటే సరాసరి నెలవారీ సేల్స్ అని కాదు, ఇది మార్చామండి. ఇక్కడ 4 కాలమ్స్ కాదు 2 కాలమ్స్ వస్తాయి. చేయుత ఆసరా పొందక ముందు వరకు అతనికి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వచ్చిన
నెలవారీ కాదండి, 6 నెలల ఆదాయం. అది మన అంటే ఆ వ్యవసాయం మనం ఒక పంట వేస్తే దాదాపుగా 3 months నుంచి 6 months పడుతుంది అతనికి వచ్చేసరికి, పంట వచ్చేసరికి అతని ఆదాయాన్ని ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ప్యాడీ అని సెలెక్ట్ చేసుకుంటే ఒక 6 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని బిఫోర్ వేయాల్సి వస్తుంది. ఆ మూడో కాలం ఆసరా చేయుత రుణం పొందు తర్వాత ఇప్పటి వరకు వచ్చిన అమ్మకాల విలువ అది లేదండి, కాలం లేదు. తర్వాత చేయుత ఆసరా పొందిన తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, మనం అతనికి ఒకవేళ ఆహార ఉత్పత్తులు అతనికి గ్రౌండింగ్ చేసి ఉన్నట్లయితే, అదే 2 సంవత్సరాల కింద కనుక గ్రౌండింగ్ చేసినట్టయితే ఇప్పటి వరకు వచ్చిన ఈ రెండు సంవత్సరాల ఆదాయం ఇక్కడ వేయాల్సి వస్తుంది. మొత్తం ఫిగర్ ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఈ ఫీల్డ్ ఆదాయాలు గ్రౌండింగ్ ముందర ఉన్న ఆదాయము ఉంటే పెట్టేయండి, లేదంటే 0 పెట్టేసేయండి. తర్వాత మాత్రం కంపల్సరీగా ఆదాయం ఉంటుంది కాబట్టి గ్రౌండింగ్ చేసిన తర్వాత అది మాత్రం కంపల్సరీగా ఫిగర్తో వేయాల్సిందే. అది వేయకుండా ఈ ఫీల్డ్ ఫిలప్ చేయకుండా ఫోటో మీరు అప్లోడ్ చేయకుండా సబ్మిట్ చేయకపోతే ఇతను బెనిఫిషరీ 3rd మాడ్యూల్లో రాడు. కంపల్సరీగా ఈ ఫీల్డ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత 3rd మాడ్యూల్లోకి వెళ్తాడు. ఈ 1st మాడ్యూల్ 2nd మాడ్యూల్ ఒక్కసారి నన్ను క్యాప్చర్ చేసేది, పద్దాకలు మనము ఈ ఫీల్డ్లోకి మనం ఎంటర్ కాము. అట్లానే ఇతర జీవనోపాధులు కూడా అండి, ఇతర జీవనోపాధులు ఇప్పుడు మన ఏదైతే యాప్లో ఆల్రెడీ సెలక్షన్ కోసం పెట్టిన యాక్టివిటీస్ కాకుండా దీంట్లో కవర్ కానీ ఏ యాక్టివిటీస్ అనుకుంటే ఇతర జీవనోపాధి అని ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఎంటర్ చేసి ఆ షాప్ పేరు చేసి బిఫోర్ గ్రౌండింగ్ ఆఫ్టర్ గ్రౌండింగ్ వాళ్ళ యొక్క సేల్స్ ఆదాయాలు, తర్వాత ఆఫ్టర్ గ్రౌండింగ్ వాళ్ళ యొక్క అమ్మకాలు ఆదాయాలు, అంటే గ్రౌండింగ్ తేదీ నుంచి గ్రౌండింగ్ ఫోటో తీసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు అది బెనిఫిషరీ అలాంగ్ విత్ యాక్టివిటీ 3rd మాడ్యూల్లోకి వెళ్తారు. అంటే సేల్స్ డీటెయిల్స్, ఈ సేల్స్ డీటెయిల్స్ అనేది మనము అన్ని యాక్టివిటీస్ లో కూడా వారం క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. అట్లానే షీప్ అండ్ గోట్ అయితే 6 నెలలకి, అట్లానే వ్యవసాయ ఉత్పత్తులు అయితే 6 నెలలకి, అదే మన పౌల్ట్రీ అయితే నెలవారీ సేల్స్ ఆదాయాలని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ యాక్టివిటీలో 2nd యాక్టివిటీలో సబ్మిట్ చేయకుండా డీటెయిల్స్ 3rd మాడ్యూల్లో మీరు డైరెక్ట్గా ఎంటర్ కాలేరు. ఇది 2nd మాడ్యూల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి. 5 minutes అండి. ఎవరైనా సీసీలు కానీ ఏపీఎంలు కానీ డిపిఎంలు కానీ ఎవరైనా సరే. గత యాప్ లో మనం ఏవైతే సేల్స్ ఎంట్రీ చేస్తున్నామో వాళ్ళందరి వివరాలు కూడా మనం గ్రౌండింగ్ డేటాలో మీకు డిస్ప్లే అవుతుంది. 2nd మాడ్యూల్ ఏంటంటే గ్రౌండింగ్ డీటెయిల్స్ లో మీకు డిస్ప్లే అవుతుంది. వాళ్ళది మనం డేటా క్యాప్చర్ చేయాల్సింది ఏంటంటే అది వాళ్ళ యొక్క బ్యాంక్ వివరాలు కానీ లోన్ వివరాలు ఏమైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా పాపప్ అవుతుంది. మనం దాంట్లో ఎంట్రీ చేయాల్సింది బిఫోర్ అమ్మకాలు, అదేవిధంగా బిఫోర్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంట్రీ చేసుకోవాల్సింది. అదే కానీ ఫోటో కానీ వెండర్ కోడ్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు గత యాప్ లో చేసి ఉంటే అదంతా కూడా ఆ డేటా అంతా ఇక్కడికి వచ్చేసి పాపప్ అవుతుంది. మీరు జస్ట్ దాంట్లో మనం ముందు చేయుత రాకముందు వాళ్ళ సరాసరి అమ్మకాలు వారి యొక్క ఆదాయాలకి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 ఎంట్రీ చేస్తేనే సేల్స్ లోకి వస్తుంది. ఎవరైనా మాట్లాడతారండి? పాత యాప్ లో మనం గమనించినట్లయితే చాలా ఇచ్చాం మనం, కాల్ సెంటర్ స్టిక్కరింగ్ అని, ఆ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉందని, చాలా క్వశ్చనింగ్ ఎలా ఉంది అవును కాదని చాలా ఇచ్చాం. ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా సిఎంఓ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో మన సేల్స్ గురించి వాళ్ళు ప్రతి వారం కూడా బెనిఫిషియరీ దగ్గర నుండి క్యాప్చర్ అంటే ఈకేవైసీ ద్వారా డేటా క్యాప్చర్ చేయమంటున్నారు. అంటే ప్రతి వారం చేయడం అంటే సాధ్యం కాని పరిస్థితి కాబట్టి న్యూ బెనిఫిషరీకి మనం యాక్టివిటీ సెలక్షన్ లో ఒక్కసారి మన ఈకేవైసీ ద్వారా వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నాం. ఇక గ్రౌండింగ్ డీటెయిల్స్ ఎలాగో మనం ఎంట్రీ చేస్తాం. గ్రౌండింగ్ డీటెయిల్స్ లో పాత డేటా ఏదైతే ఉందో యాక్టివిటీ ఇది మన కిరాణా, టెక్స్టైల్, బ్యాక్ అండ్ బౌండరీ దాంట్లో ఉన్నాయి. మిగతా వాటికి కంపల్సరీగా చేసేటప్పుడు మటుకు 1-2 సార్లు అడిగి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైరీ తీసుకున్నట్లయితే ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి అడుగుతున్నాం, ఎన్ని పాల పరిమాణం అడుగుతున్నాం, అదేవిధంగా వాళ్ళ ఆదాయం అడుగుతున్నాం. అంటే చేయుత రాకముందు 3 క్వశ్చన్లు అడుగుతున్నాం, చేయుత వచ్చిన తర్వాత గ్రౌండింగ్ తేదీ నుండి ఇప్పటి వరకు వాళ్ళకు ఉంటుంది ఆ సంఖ్య అంతా, వాళ్ళ పాల పరిమాణము, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన ఆదాయం. అక్కడ 6 ఫీల్డ్స్ అడుగుతున్నాం, మిగతా వాటిలో 4 ఫీల్డ్స్ అడుగుతున్నాం. ఈ డేటా మటుకు గ్రౌండింగ్ తేదీ నుండి వేయాల్సి ఉంటుంది కాబట్టి
ఒకసారి కూర్చొని ఆయన యావరేజ్ తీసుకోండి. అప్పుడు ఉంటే 6 నెలలు అయిండొచ్చు లేదా 8 నెలలు అయిండొచ్చు, ఆ డేటా మాకు తెలియదు అంటారు. కూర్చొని ఓపికగా పిఓఏ ఆ సిసి ఆ వివరాలు మనం ఒక్కసారిగా ఎంట్రీ చేస్తే ఆ డేటా అంతా కూడా సేల్స్ మాడ్యూల్లోకి వస్తుంది. ఏదో హడావుడిగా కనుక చేసేసామంటే పోయినసారి మెందాక మేడం గారు అన్నట్టుగా ఆదాయము అమ్మకాలేమో తక్కువ ఉంటాయి, ఆదాయం ఏమో ఎక్కువ చూపిస్తారు. అలా వేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా మాట్లాడతారండి? సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు యాక్టివిటీ సెలెక్షన్ మొదటి మాడ్యూల్లో ఆల్రెడీ మనం రిటైల్, టెక్స్టైల్ గ్రౌండింగ్ తీసి ఫోటోలు అనేది చేస్తున్నాం. అవన్నీ కూడా ఆటోమేటిక్ గా గ్రౌండింగ్ డీటెయిల్స్ లో డిస్ప్లే అవుతాయా? మరి ఒకసారి యాక్టివిటీ సెలెక్షన్ అంటే మొదటి మాడ్యూల్లో మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రౌండింగ్ చేయాలి? అవసరం లేదు సార్. మీరు చేసిన దాంట్లో మీరు ఆటోమేటిక్ గా పాపప్ అవుతుంది సార్. ఫోటోస్ కానీ వెండర్ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తున్నాయి. సో అవన్నీ మొదటి మాడ్యూల్లో పని లేదు అక్కడ. సో సెకండ్ మాడ్యూల్లోనే మనం ఎంటర్ అయిపోవచ్చు. అవును సార్. ఎస్ ఎస్. సో సెకండ్ మాడ్యూల్లో గ్రౌండింగ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సేల్స్ కూడా మనం థర్డ్ మాడ్యూల్లో కూడా వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు. సెకండ్ మాడ్యూల్లో డిస్ప్లే ఎందుకు అవుతున్నాయంటే అక్కడ బిఫోర్ సేల్స్ ఇన్కమ్ అనేది ఎంట్రీ చేయాల్సి వచ్చింది కాబట్టి అక్కడ సెకండ్ లోకి వచ్చేస్తుంది. ఆ 2 ఫిల్స్ అక్కడ ఎంట్రీ చేస్తే సబ్మిట్ చేసాం అనుకోండి, థర్డ్ మాడ్యూల్లోకి వెళ్తాం. దానికోసమని సెకండ్ లో మిస్ అయ్యి ఉంటే లాస్ట్ టైం మనం గ్రౌండింగ్ చేయకుండా ఆగుంటేనే యాక్టివిటీ సెలెక్షన్ లో మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాం. అవును సార్. అంటే న్యూ లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఎస్, న్యూ లో చేసుకుంటాం. ఆల్రెడీ గ్రౌండింగ్ ఐడి ఫోటో తీసి వెండర్ కోడ్స్ ఇచ్చున్నా కూడా అక్కడ మళ్ళీ మనం మొదటి మాడ్యూల్లో వాటిని చూసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీకు ఓల్డ్ న్యూ ఎందుకు పెట్టామంటే సార్, మాట్లాడారు మన కాన్ఫరెన్స్ లో, ఆ డేటా మనం ఏది చేసాము, ఆ సిసి పరిధిలో ఎంతమందిని చేసాము, ఆ వివోఏ పరిధిలో తన యాప్ ఓపెన్ వివరాలు జస్ట్ ఓల్డ్ మీద క్లిక్ చేయగానే ఆ 5, 6 లేదా ఎంతమంది చేశారో డిస్ప్లే అవుతుంది పేర్లు. ఓహో వీళ్ళ అవసరం లేదు, న్యూలో వీళ్ళ వరకు మిగతా ఎంటర్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం ఇచ్చాం. అంతేకాదు అదే బెనిఫిషరీకి ఈ 3 యాక్టివిటీస్ కాకుండా వేరే యాక్టివిటీ గత 2 సంవత్సరాల్లో ఇచ్చినట్టు అనుకోండి, ఆ యాక్టివిటీ సెలక్షన్ కోసం న్యూలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓల్డ్ లో కూడా మనం అతని కొత్త యాక్టివిటీ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. 2-3 యాక్టివిటీస్ ఉంటాయి, మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 3 యాక్టివిటీ కాకుండా అదర్ యాక్టివిటీ ఏదైనా సరే ఉంటే అక్కడ సెలక్షన్ చేయాల్సిందే కంపల్సరీగా. ఇక్కడ ఒక పాపప్ కూడా అడుగుతుంది కదా సార్ మనకు. యాక్చువల్ గా లాస్ట్ రిటైల్ స్టోర్ లో 2021 లో మీరు గ్రౌండింగ్ అయ్యారు, డూ యూ వాంట్ అనదర్ యాక్టివిటీ? అది ఎస్ పెట్టారనుకోండి, అక్కడ మళ్ళీ 8 వస్తుంది. అక్కడ రిటైల్ స్టోర్ దగ్గర బ్లూ కలర్ లో టిక్ మార్క్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అరేంజ్ చేయలేము. మీరు డైరీ ఆర్ ఏదైనా చేసుకుంటే మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎనీబడి? సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సిసి జగ్గంపేట, కాకినాడ జిల్లా సార్. సార్ చెప్పండి సార్. ఎవరైతే మనకి ఈ మెంబర్స్ అయితే ఉన్నారో వీళ్ళందరివి కనుక పేర్లు కనుక ఎక్సెల్ ఇస్తే కనుక మాన్యువల్ గా కూడా రికార్డ్ మెయింటైన్ చేయడానికి బాగుంటుందేమో అని నా ఉద్దేశం సార్. ఎక్సెల్ ఎందుకు సార్? మీరు ఆధార్ నెంబర్ కొట్టగానే మీకు డేటా అంతా డిస్ప్లే అవుతుంది కదా. అంతమంది డేటా మీరు చూసుకొని ఒక్కొక్కరి నెంబర్ ఆధార్ నెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఒక వివో పరిధిలో, ఒక వివోఏ పరిధిలో అండ్ యావరేజ్ గా మనం అనుకున్న లెక్క ప్రకారం ఒక 50,000 రూపాయలు మన డిస్ట్రిక్ట్ వారీగా క్యాప్చర్ చేయాలనుకుంటే అండ్ యావరేజ్ గా మండలానికి సంబంధించి ఒక 1000 చేయాల్సి ఉంటుంది. ఒక సిసి ఒక వివోఏ పరిధిలో సరికి ఒక 30 నుండి 25-30 చేయాల్సి ఉంటుంది. ఆ 30 ఎవరు చేస్తున్నారు? ఫుడ్ ప్రాసెసింగ్ ఎంతమంది చేస్తున్నారు, అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారు, డైరీ ఎవరు, ఈ పెరటిక్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు చూసుకొని వాళ్ళ డేటా వరకు తీసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్ తో మీరు దీంట్లో డేటా షేర్ చేసుకోవచ్చు కదా. అంతమంది డేటా మీరు ఏం చేసుకుంటారు? మీరు ఆసరా బెనిఫిషియర్స్ 63 లక్షల మంది ఉన్నారు, చేయుత బెనిఫిట్ 24 లక్షల మంది ఉన్నారు. ఈ మొత్తం డేటా మీకు ఇవ్వడం వల్ల ఏం యూజ్ ఉంది, ఉపయోగం ఉంది? సింప్లిఫై. మీ గ్రామ సంఘంలో ఎంతమంది ఏ యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళకి ఆసరా బెనిఫిట్ పొందారా లేదా, చేయుత బెనిఫిట్ పొందారా లేదా? పొందారు కాబట్టి వీళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి కొంత అదర్ దాని ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ డేటా క్యాప్చర్ చేస్తాం. సింపుల్. ఓకే సార్. అంటే మాన్యువల్ గా మన దగ్గర రికార్డ్ ఉండదని అంతే అండి. మీ దగ్గర డేటా కావాలంటే మీకు ఆటోమేటిక్ గా డేటా మీకు ఆల్రెడీ డేటా ఉంది. టోటల్ డేటా అంతా కూడా మీరు ఏదైతే ఆఫ్ చేశారో బెనిఫిషరీకి ఏ యాక్టివిటీ అనేది ఆ డేటా అంతా కూడా మేము షేర్ చేసాం. ఉపయోగం ఉండదు. యాక్టివిటీ చేంజ్ అయిపోయారు కొంతమంది, అది మీకే తెలుస్తుంది. ఏ యాక్టివిటీ చేస్తున్నారో ఆ 20 మంది 30 మంది
ఏ యాక్టివిటీ చేస్తారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళనే క్యాప్చర్ చేసుకోవాలి. ఒక వివోలోనే మనం 30 గ్రూపులు ఉంటే 300 మందికి మనం ఆసరా బెనిఫిషియరీ ఇచ్చింటాం. చేయితో కూడా అతను దాన్ని ఇచ్చిండొచ్చు. అక్కడే ఈ 300 మంది డేటా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంది. మీరు చేసేది 30 మందికి వేస్తాం కదా. ఓకే సార్, ఓకే సార్. ఇంకా ఎవరు సార్? సేల్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కంపల్సరీగా మనం సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే థర్డ్ లోకి వస్తున్నాం. ఇక్కడ మనం చేసింది ఒక సిసిఏ లాగిన్ లో వస్తుంది. ఆ పైన మీరు చూసుకున్నట్లు చూడండి, ఆడ చేయుత ఆసరా లైవ్లీహుడ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ దాని కింద డిస్ట్రిక్ట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ అనే గుంటూరు, చెరుకుపల్లి, అది ఏపీఎం శ్రీనివాసులు. ఇది ఏపీఎం గారి అంటే మనం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ తోటి మనం లాగియ్యాం. అంటే మరి మీరు సీసీ కానీ ఓపెన్ అవుతే అక్కడ మీ సీసీ పేరు వస్తుంది, ఆ వివరాలు మీకు. అదే విఓఏ కానీ ఓపెన్ అవుతే ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలు, అది ఏ విఓ వారికి కూడా మీరు ఎవరు లాగిన్ లో ఉన్నారనే విషయం కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో రెండోది సరికి సేల్స్ లోకి వచ్చినట్లయితే మీరు ఫస్ట్ దాంట్లో యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నారు, ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ లో ఎంపిక చేసుకున్న జీవనోపాధి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఉంటుంది. ఒకవేళ ఒక మస్తాన్బి అని ఆమె ఆల్రెడీ మల్టిపుల్ యాక్టివిటీ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, చేసుకొని ఉంటే కిరాణా దగ్గర క్లిక్ చేసినట్లయితే అక్కడ కిరాణా ఉండొచ్చు, డైరీ రెండు ఉంటాయి. ఫస్ట్ మీరు కిరాణా క్లిక్ చేసుకొని ఆమె సంబంధించిన రిటైల్ సంబంధించిన వివరాల వరకు సబ్మిట్ చేయాలి. రెండోసారి మళ్ళీ డైరీ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వీక్లీ సేల్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది వీక్లీ సేల్స్. ఇప్పటి వరకు అమ్మకాల విలువ ఇది మనం ఇందాక అనంతపురం డిపిఎం గారు చెప్పినట్లుగా గత యాప్ లో మనం ఏవైతే చేశామో డేటా క్యాప్చర్ చేశామో ఆ డేటా మొత్తం కూడా క్యుములేటివ్ డేటా తీసుకొచ్చి ఇక్కడ మీకు పాపప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈ యొక్క అమ్మకాల విలువ ఇప్పటి వరకు క్యుములేటివ్ డేటా, ఈ యొక్క అమ్మకాల విలువను, అదేవిధంగా ఇప్పటి వరకు యొక్క ఆదాయ విలువను టోటల్ మేము పాత యాప్లో మీరు ఏదైతే చేశారో అది మీరు తప్పుగా కొట్టనండి, కరెక్ట్ గా కొట్టనండి, ఆ డేటా తీసుకొచ్చి ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాం. అదేవిధంగా ఇది రెండు ఫిల్స్ మీకు అడిషనల్ గా ఇస్తున్నాం. ఇక్కడ గత వారంలో జరిగిన అమ్మకాల విలువ, అదేవిధంగా గత వారంలో వచ్చినటువంటి ఆదాయ విలువ. ఇది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కొంతమంది వివోఎస్ యాక్చువల్గా సీసీస్ కానీ ఏపీఎంస్ కానీ పని ఒత్తిడిలో చెప్తారు, కానీ కొంతమంది చేయకపోవచ్చు. నెక్స్ట్ ఒక వారం అయిపోయింది, 2 వారాలు కూడా గడిచిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆమె హెల్త్ బాగాలేక ఆమె చేయకపోతే, అది సీసీ కూడా చేయకపోతే ఆ 2 వారాలు అలా పెండింగ్ లో పడిపోతాయి. అక్కడ సేల్స్ మొత్తం సేల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ అమ్మకాలు తగ్గుతుంది, వాళ్ళ ఆదాయం కూడా తగ్గుతుంది. సో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాం. 3వ ఫీల్ గమనించండి, గత వారంలో జరిగిన అమ్మకాల విలువ దగ్గర మీకు ఆ బ్రాకెట్ లో ఆ వీక్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు మనం 3rd వీక్ లో ఉన్నాం. యాక్చువల్గా ఏప్రిల్లో మీరు ఫస్ట్ వీక్ కి సంబంధించిన సేల్స్ ఎంట్రీ చేశారు, ఏప్రిల్లో 2nd వీక్ చేయలేదు. అప్పుడు మీరు ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి డేట్ మీకు మెన్షన్ చేస్తున్నాం, ఆ పీరియడ్. అదేవిధంగా కింద కూడా గత వారంలో వచ్చిన ఆదాయం, గత వారం అంటే మీరు గతంలో ఎప్పుడైతే ఎంట్రీ చేశారో వీక్లీ సేల్స్, దాని యొక్క వీక్లీ యొక్క పీరియడ్ అనేది మీకు అక్కడ చూపిస్తున్నాము. మీరు యాప్ కానీ ఓపెన్ చేస్తే మీకు కనపడుతుంది. అప్పుడు మీరు ఆ అమ్మకాల్లో ఎంత వేశారు, ఒక 10 వేశారా, ఒక 100 వేశారా, ఒక 1000 వేశారా, ఆ ఫిగర్ కనపడుతుంది. ఆదాయం కూడా ఎంతైతే ఉందో అంత కనపడుతుంది. సో ఆ 2 వీక్స్ ఏమైనా మిస్ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మీరు చేసేటప్పుడు, ఈ వారంలో చేసేటప్పుడు ఆ లాస్ట్ 2 వీక్స్ ప్లస్ ఈ వీక్ కలుపుకొని 3 వీక్స్ యొక్క అమౌంట్ను మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సరుకు ఎంత కొన్నారు, ఎంత అమ్మకాలు జరిగాయి, అదేవిధంగా ఆదాయం రాసుకోండి. అక్కడ నికరా అనేది తీసేస్తాము. నికరా అనేది మళ్ళా ఇవన్నీ ఖర్చులన్నీ పోగా వస్తుంది కాబట్టి ఇవి తీసేస్తాం. ఒక సరుకు ఎంత కొన్నారు, ఒకవేళ లాస్ట్ 2 వీక్స్ కూడా చేయలేదు కాబట్టి ఈ 3 వారాలకు సంబంధించిన సరుకు మొత్తం, అమ్మకాలు, ఆదాయం ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఎంట్రీ చేస్తున్నారు ఈ వారంలో, ఈ డేటా ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో ఉన్న అమ్మకాల్లోకి పాపప్ అయిపోతుంది, క్యాల్కులేట్ అవుతుంది, ఆటో క్యాల్కులేట్ అయిపోతుంది. ఆదాయం కూడా క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో ఆ అమౌంట్ ఒక్కటేసరికి అమ్మకాలు, ఆదాయంలో కనపడుతుంది. పైన ఉన్నటువంటి 4 బిల్స్ కూడా మీరు కరెక్షన్ చేయడానికి ఎక్కడ కూడా లేదు. మాడిఫై చేద్దాం, పొరపాటు జరిగింది కాబట్టి కరెక్షన్ చేద్దామంటే లేదు. ఆ డేటా మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎవ్రీ వీక్ మనం పంపిస్తున్నాం సీఎంఓ వాళ్ళకి. ఆ డేటా మనం చేయడానికి లేదు, ఇప్పుడు కరెక్ట్ చేసుకుందాం. ఇది కిరాణా స్టోర్ సంబంధించి.
ఒక బెనిఫిషియరీ ఇద్దరిని కానీ 3 కానీ యాక్టివిటీ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఒకే బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళి ఎంపిక చేసుకున్న జీవనోపాధి దగ్గర క్లిక్ చేస్తే ఆ 2 లేదా 3 లేదా 8 ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అన్ని కూడా మీరు సార్ ఇందాక చెప్పినట్లుగా కొన్ని వారం ఉన్నాయి, కొన్ని నెలవారీగా ఉన్నాయి, కొన్ని 6 నెలలకు సంబంధించిన ఉన్నాయి. ఆ రకంగా మీరు డేటా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టెక్స్టైల్స్ కూడా కిరాణా లాగానే ఉంటుంది. గత ఇప్పటి వరకు జరిగినటువంటి అమ్మకాల విలువ, ఆదాయ విలువ, అదేవిధంగా గత వారంలో జరిగినటువంటి గత వారము అనే దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే డేటా సబ్మిట్ చేశారో ఆ యొక్క సిసి కానీ విఓఏ కానీ ఆ డేట్ అనేది మీకు వీక్ అనే పీరియడ్ అనేది మీకు మెన్షన్ చేశాము. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే ఆ గ్యాప్ని ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. ఆ 4 బిల్స్ కూడా మీరు కరెక్ట్ చేయడానికి కానీ ఎరేజ్ చేయడానికి కానీ లేవు. ఓన్లీ మీకు విజిబుల్ చూపించడానికి మాత్రమే ఇస్తున్నాము. నెక్స్ట్ కింద కాదు. నెక్స్ట్ సో ఒకవేళ యాక్టివిటీ ఇక్కడ చూడండి, డైరీ తీసుకున్నారు. డైరీ అనగానే మనకి ఇక్కడ ఆవులు, గేదెలు. మీరు అక్కడ గ్రౌండింగ్ డీటెయిల్స్ లో మీరు గేదెలు కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే గేదెలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆవులు సెలెక్ట్ చేసుకున్నారు, అదేవిధంగా గేదెలు 2 సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 కాలమ్స్ ఒకే దాంట్లో డిస్ప్లే అవుతాయి. ఈ ఫస్ట్ చూడండి, వివరం పక్కన ఆవులు ఉంది, సెకండ్ దాంట్లో వచ్చరికి వివరం పక్కన గేదెలు అని కనపడుతుంది. ఇక్కడ గేదెలు, ఆవులు కాబట్టి అక్కడ మనం వీక్లీ సేల్స్ లో ఇక పాల పరిమాణం తీసుకుంటున్నాం. సార్ ఒక చిన్న సబ్మిషన్, ఎందుకంటే పైన డైరీ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రౌండింగ్ తేదీ నుండి ఇప్పటి వరకు ఆదాయ విలువ మనం గత యాప్ లో ఈ డైరీ సంబంధించిన యొక్క డేటా ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు. మీరు ఇందాక కూడా చెప్పాం, గ్రౌండింగ్ డేటాలో మీరు ఒక 3 ఫీల్డ్స్ ఏమో బిఫోర్, 3 ఫీల్డ్స్ ఏమో ఆఫ్టర్ ది మనం డేటా క్యాప్చర్ చేసాం. గ్రౌండింగ్ తేదీ నుండి వాళ్ళకి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని పాలు వచ్చాయి, దాని ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం అనేది మనం అక్కడ క్యాప్చర్ చేసాం. మీరు అక్కడ ఎందుకు జాగ్రత్తగా చేయమంటున్నామంటే అక్కడ చేసినటువంటి డేటా మొత్తము ఇక్కడికి వచ్చేసి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గత వారంలో వచ్చిన ఆదాయం అనేది మీకు 0 ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం మనం చేస్తున్నాం, మీరు ఇంతవరకు చేయలే. సో అక్కడ 0 వస్తుంది. ఇప్పుడు కింద ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో వారంలో ఉత్పత్తి అయినటువంటి పాల పరిమాణం అనేది, సపోజ్ వారంలో వాళ్ళకి ఒక 2-3 గేదెలు ఉన్నట్లయితే ఆ టోటల్ అనేది పాలు అక్కడ కనపడతాయి. అక్కడ ఆ లోకల్ గా వాళ్ళు మార్కెట్ లో ఎంత అమ్ముకుంటారు, 40-45 రూపీస్ ఎంతైతే ఉందో, లేదా 50 ఎంతైతే ఉందో అక్కడ అమౌంట్ వేస్తారు. ఆ వచ్చిన వారంలో వచ్చినటువంటి పాల పరిమాణాన్ని ఇంట్లో ఎంత వాడుకుంటున్నారు, లేదా అమూల్ కి మనం కంపెనీతో టైఅప్ అయ్యాం కాబట్టి వాళ్ళకి ఎంత పాలు పోస్తున్నాం, లేదంటే లోకల్ వాళ్ళకు ఆ మిగిలిన పాలు పోస్తుంటాం కాబట్టి ఆ వారంలో వచ్చినటువంటి పాలు మొత్తం మన ఇంట్లో వాడిన పరిమాణానికి అమూల్ వాళ్ళకు కానివ్వండి, లోకల్ వాళ్ళకు కానీ మొత్తం ఈక్వల్ అవ్వాలి. అది తగ్గకూడదు, అలానే ఎక్కువ ఉండకూడదు, అది తీసుకోదు. ఆదాయం అనేది ఆటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ డేటా. దీనిలోకి వచ్చేసరికి డైరీలో కూడా మనం ఈ రకంగా తీసుకుంటాం. వారం మనకు డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేకలు, గొర్రెలు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే. ఇది కూడా మన డేటా బ్యాక్ అండ్ పౌల్ట్రీలో ఇప్పటి వరకు ఆదాయ విలువ. చాలా మంది రిటైల్ స్టోర్ సంబంధించిన వారు మాత్రమే సేల్స్ ఎంట్రీ చేస్తూ వస్తున్నారు. మిగతా టెక్స్టైల్స్ సంబంధించిన వాటికి చాలా తక్కువ మంది సేల్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ బ్యాక్ అండ్ పౌల్ట్రీ కూడా మనం ఇప్పటి వరకు కూడా మనం ఎంట్రీ చేయలేదు సరిగా. సో అవి గమనించండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రీవియస్ గ్రౌండింగ్ లో డేటా ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో ఆ డేటా వచ్చేసరికి ఇప్పటి వరకు ఇక్కడ క్యుములేటివ్ డేటా తీసుకోవడం జరుగుతుంది. గత వారంలో వచ్చిన ఆదాయం అనేది గత యాప్లో మీరు ఏదైతే లాస్ట్ వీక్ ఎంట్రీ చేశారో ఆ వీక్ పీరియడ్ వస్తుంది. పోయిన వారంలో మీరు ఎంట్రీ చేస్తే అదే పీరియడ్ మీకు కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ లో వచ్చేసరికి మేకలు, గొర్రెలు, అదేవిధంగా మేకల ద్వారా ఆదాయము, గొర్రెల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇది 6 నెలలకు ఒకసారి మనం డేటా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. పైన ఇచ్చాను చూడండి, 6 monthsది 6 నెలలకు ఒకసారి మాత్రమే మనం ఆదాయం అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇలా సబ్మిట్ చేయాలి. వరకు వచ్చిన ఆదాయము ఆల్రెడీ మనం సెకండ్ గ్రౌండింగ్ డీటెయిల్స్ లో ఎంటర్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. పైన 2 ఫీల్డ్ ఇప్పటి వరకు వచ్చిన ఆదాయము, గత వారంలో వచ్చిన ఆదాయము మీరు ఫిలప్ చేసేది ఏమీ ఉండదు. కింద ఒక్కటే మీరు దీంట్లో
6 నెలల్లో వచ్చిన ఆదాయము, కింద మేకల ఎదురుగా ఎంత ఆదాయం వచ్చింది, గొర్రెల కొరకు సెలెక్ట్ చేస్తుంటే గొర్రెల ఎదురుగా ఎంత ఆదాయం వచ్చింది, 2 సెలెక్ట్ చేస్తుంటే ఆ 2 కనిపిస్తున్నాయి. మనం ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం, జనరల్ గా ఒక యూనిట్ ఇస్తాం కాబట్టి ఒకటే కనిపిస్తుంది. 6 నెలల్లో మేకల ద్వారా ఎంత ఆదాయం వస్తే అది వేసేసి సబ్మిట్ కొట్టడమే. పై ఫీల్డ్ అన్ని మీరు సబ్మిట్ చేసేది కానీ ఏమీ ఉండదు. ఇక మీకు ఆల్రెడీ సెలక్షన్ మేకల గొర్రెలు అక్కడ గ్రౌండింగ్ యూనిట్ లో సెలెక్ట్ అయి ఉంటుంది. అట్లానే సెలెక్టర్ షీప్ ర్యామ్ అనేది కూడా అక్కడే మీరు గ్రౌండింగ్ డీటెయిల్స్ లోనే సెకండ్ మాడ్యూల్లో సెలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి అది కూడా ఇక్కడ పాపప్ అవుతుంది. మీరు ఎంటర్ చేయాల్సిందల్లా ఆదాయం ఎంత, అది ఒక్కడే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడం అంతే. అట్లానే ఇక్కడ కూడా అంతే అండి. ఆడ గ్రౌండింగ్ మనము పెరటికోల్లో ఆల్రెడీ గ్రౌండింగ్ లో మనం ఎంతైతే ఆదాయం చూసామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. గత వారంలో వచ్చిన ఆదాయం కూడా మీరు ఈ వారంలో 0 ఉంటుంది. ఈ వారంలో ఎన్ని గుడ్లు ఇచ్చినాయి మనకి ఆ యూనిట్ ద్వారా అతన్ని గుడ్లు ఎన్ని వచ్చినాయి, ఆ గుడ్డు విలువ ఎంత వేసేస్తే ఆదాయం అంతా ఆటోమేటిక్ గా మల్టిప్లై అయిపోద్ది. ఇది ప్రతి వారం ఉంది, వారం కాదండి, అది కరెక్షన్ చేశారు. ఇది నెలకు ఒకసారి. ఇది అట్లానే ఆ నెలలో ఎన్ని కోడ్ అంటే మనకి ఇచ్చిన యూనిట్ ద్వారా పిల్లలు పొదిగి అవి పెద్దవయ్యి వాటిని నమ్ముకుంటేనే మనం కోళ్ళు వేయాల. అంతేగాని మనకి 12 కోళ్ళు ఇస్తే ఆ కోళ్ళు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయం కాదు, అవి మనం సాక్కోవాలి. ఎన్నాళ్ళైతే అన్ని సాక్కోవాలి. వాటి ద్వారా వచ్చిన పిల్లలు గుడ్లు పెట్టి అవి పొదిగి ఆ పిల్లలు పెద్ద వాటిని అమ్ముకుంటే వచ్చే అమ్మకం ద్వారా వచ్చిన సంఖ్యనే వేయాల. దాని విలువ వేస్తే ఆటోమేటిక్గా ఆదాయం క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ఆదాయం వచ్చేసి నెక్స్ట్ వీక్ గత వారంలో వచ్చిన ఆదాయంలో పాపప్ అవుతుంది. అట్లానే పైన ఇప్పటి వరకు వచ్చిన ఆదాయంలో యాడ్ అయిపోతుంది. మీరు కింద ఫీల్డ్ మాత్రమే మీరు ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టాలి. అట్లానే మిగతాయి కూడా అంతేనండి. ఆహార ఉత్పత్తులు ఇప్పటి వరకు వచ్చిన అమ్మకాల విలువ, ఇప్పుడు వచ్చిన వరకు ఆదాయ విలువ, గత వారంలో వచ్చిన అమ్మకాలు, గత వారంలో వచ్చిన ఆదాయం మీరు ఫిలప్ చేసేది ఏమీ ఉండదు. బేకరీ కూడా సెలెక్ట్ అయ్యే ఉంటుంది. యూనిట్ ఉపవర్గం కూడా మీకు సెలెక్ట్ అయ్యే ఉంటుంది. కింద మీరు ఈ టేబుల్లోనే మీరు ఎంత సరుకు కొనుగోలు చేశారు, అమ్మకాలు ఎంత చేశారు, నికర ఆదాయం ఆడ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టాల్సి వస్తుంది. మీరు సెకండ్ మాడ్యూల్లో కానీ పికిల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ పికిల్స్ సంబంధించినటువంటి అమ్మకాలు అంటే రోజువారీ జరుగుతుంటాయి కాబట్టి కొనుక్కుంటాం, అమ్ముతుంటాం అవన్నీ కూడా. అందువల్ల అది మన వీక్లీ సేల్స్ దీన్ని చూపించడం జరుగుతుంది. అట్లానే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఇది వారం కాదండి, 6 నెలలకు ఒకసారి. ఇది కూడా మనకి అతను బాజరా అంటే సజ్జలు అయితే సజ్జలు, కందులు అయితే కందులు ఏదైతే పంట పండిస్తారు. ఒక 6 నెలల్లో ఒక పంట వస్తుంది కాబట్టి ఆ పంట ద్వారా ఎంతైతే ఆదాయం వచ్చిందో అది ఫిల్ చేసేసి సబ్మిట్ కొట్టాను. ఆ పై ఫీల్డ్ అన్ని మీరు చేసేది ఏమి ఉండదు. ఇట్లా ఇతర జీవనోపాధులు కూడా అంతేనండి. ఆ పై 4 ఫీల్డ్ ఎప్పటి వరకు వచ్చిన అమ్మకాల విలువ ఇది ఆల్రెడీ మనం సెకండ్ మాడ్యూల్ చేస్తాం కాబట్టి అది వచ్చేసి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఎప్పటి వరకు వచ్చిన ఆదాయ విలువ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కేవలం మీరు వారంలో చేయాల్సిన అమ్మకాలు, వాళ్ళ యొక్క ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, ఆదాయం ఎంత, ఆ 3 ఫీల్డ్స్ మాత్రమే ఎంట్రీ చేయాల్సి అంతే. ఇప్పుడు కిరాణా, వస్త్ర వ్యాపారము, డైరీ, ఆహార ఉత్పత్తులు, ఇతర జీవనోపాధులు మొత్తము వారం ఎంటర్ చేయాలండి. అట్లానే మేకలు, గొర్రెలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అంటే మన వరి కానీ పత్తి కానీ మన ఇంకా ఏదైనా గ్రౌండ్ చేసి ఉన్నట్టయితే అవి 6 నెలలకు ఒకసారి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అట్లానే పెరటికోళ్ళు మాత్రము నెలకోసారి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ గ్రౌండ్ అయిన యూనిట్ గ్రౌండ్ అయిన వాళ్ళవి మాత్రమే ఇక్కడ మనం క్యాప్చర్ చేస్తాము. ఈ థర్డ్ మాడ్యూల్లో ఏమన్నా మీరు డౌట్స్ ఉన్నట్టయితే 1 or 2 minutes డిస్కషన్ చేద్దామండి. ఈ యాప్ అనేది ఆల్రెడీ మీకు పంపించాం, డిఫెన్స్ ద్వారా పంపించాం. అందరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యాప్ లోనే మీ యొక్క సేల్స్ అన్ని కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. పాత యాప్ ఒకవేళ మీ యొక్క లాగిన్ లో ఉన్నప్పటికీ కొత్త యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క సేల్స్ అన్ని కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ యాప్ కూడా మీకు ఉండదు, దాంట్లో మీరు ఎంట్రీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. సార్ ఇప్పుడు సేల్స్ మంత్లీ తర్వాత వీక్లీ 6 months అన్నారు కదా, ఒక్కొక్కసారి చెప్పండి సార్. లేదంటే మీరు పెట్టిన మాడ్యూల్లో డిస్ప్లే అవుతుంది సార్, అదేమైనా డిస్ప్లే అవుతుందండి, మాడ్యూల్లో డిస్ప్లే అవుతుంది. ఓకే సార్. ప్రతి దానిపైన మాడ్యూల్ పైన డిస్ప్లే అవుతుంది, ప్లస్ దాని కింద డేట్ కూడా వస్తుంది. మన ఇప్పుడు ప్రెసెంట్ డేట్ లో ఏమన్నా వస్తుంది, ప్లస్ మీరు గత 6 నెలల్లో ఎంటర్ చేసింది అయితే ఆ డేట్ వస్తుంది, లేదంటే గత వారంలో ఎంటర్ చేసింది కూడా ఆ డేట్ కూడా వస్తుంది.
మీరు ఏ వారం అయితే ఆ వారం, ఏ 6 నెలలు 6 నెలలు ఎంటర్ చేయాలా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎంటర్ చేయడానికి మీకు అవకాశం అనేది ముందు గడిచే కొద్దికి అది తీసేస్తారండి. మీకేంటంటే ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇప్పుడు చేసుకుంటారని చెప్పేసి అవకాశం ఇవ్వటం జరిగింది. ఎవరైనా మాట్లాడతారమ్మా? సార్ నమస్తే సార్, రాజుల్ రెస్పాండింగ్ సార్. చెప్పండి సార్. సార్ మా మండలంలో కొంచెం వెండర్ కోడ్ సంబంధించి ఈ లోకల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి సార్. ఈ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కాకుండా మినీ ఏజెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి సరుకులు తీసుకుంటున్నారు. వాళ్ళేమో వెండర్ కోడ్స్ ఇవ్వట్లేదు సార్, అది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. యాక్టివిటీ వచ్చరికి మీకు ఐటీసీ లోకల్ ప్రోడక్ట్స్ కూడా ఇది కొంత స్పీడప్ చేయాలండి. చాలా సింప్లిఫై చేస్తూ ఇచ్చాము. కేవలం ఒక 2-3 ఫీల్డ్స్ మాత్రమే ఎంట్రీ చేస్తాం. యాక్టివిటీ సెలక్షన్ కానీ గ్రౌండింగ్ కానీ ఒక్కసారి మాత్రమే చేస్తాం. అదేవిధంగా మీరు సెక్రటరీ కానీ మ్యాప్ చేయడం కానీ సీసీని మ్యాప్ చేసుకోవడం కానీ ఒక్కసారి మాత్రం చేస్తాం. కేవలం మనం ప్రీవియస్ ముందు వాళ్ళ యొక్క ఆదాయాలు, అదేవిధంగా ఇప్పుడు మనం నేషన్ కంపెనీస్ తోటి అదేవిధంగా క్లోజ్ మానిటరింగ్ ద్వారా వాళ్ళ యొక్క ఆదాయం మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ డేటా అనేది మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా బెనిఫిషియరీ యొక్క ఆదాయం అనేది ఒక 10,000 రూపాయల కంటే మించి ఉండాలి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క ఆలోచన. అందుకనే ఈ ఎవ్రీ వీక్ అనేది మన డేటా తీసుకోవడం జరుగుతుంది. దాని మీద మనం దృష్టి పెట్టండి. నిన్న కూడా యాక్చువల్గా ఏపీ మార్కెట్ వాళ్ళతో టైప్ అయ్యారు. రాబోయే కాలంలో రిటైల్ మార్ట్స్ అనేది ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అంటే మనం మండల సమ్మెకి ద్వారా టేకప్ చేస్తారా, లేదా ఏదైనా మనం ఒక కిరాణా స్టోర్ సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం టేకప్ చేసి వాళ్ళని మనం సూపర్ స్టాకిస్ట్ గా మనం పెట్టేసి వాళ్ళ ద్వారా మనం ఈ యొక్క మా కిరాణా స్టోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి క్వాలిటీ అయ్యేటటువంటి ఐటమ్స్ మనం ఇవ్వాలా అనే దాని మీద నిన్న డిస్కస్ జరిగింది. రాబోయే కాలంలో బెనిఫిషరీకి క్వాలిటేటివ్ గా మనం గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇవ్వాలనుకున్నాం. గతంలో కూడా మనం ఆయిల్ ఫ్రెడ్ వాళ్ళు కూడా మన డేటా అడిగారు. ఏ విలేజ్ లో ఎంత ఉంది, ఏ మండలంలో ఎంతమంది మన కిరాణా స్టోర్స్ ఉన్నారు, ఎంతమంది ఆయిల్ అమ్ముతున్నారు అనే డేటా కూడా అడిగారు. వాళ్ళకు కూడా మనం పంపించడం జరిగింది. అందువల్ల ఎస్ఎస్జి మెంబర్ ని బేస్ చేసుకొని మనం చాలా యాక్టివిటీస్ మల్టీనేషనల్ కంపెనీస్ కు మనం వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ పెరగాలి, ఆదాయం పెరగడం కోసం మనం చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఆ డేటా ఫస్ట్ టైం మనం క్యాప్చర్ చేస్తే మటుకు 1-2 సార్లు తొందరపడి ఏదో మనం చేయమన్నారు కాబట్టి హడావుడిగా మనం చేసేస్తే మళ్ళీ అది ఎరేజ్ చేయ అవకాశం లేదు, ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ చేసేటప్పుడు మటుకు 1-2 సార్లు మీరు జాగ్రత్తగా అడిగి బెనిఫిషియర్తో కూర్చొని మాట్లాడి 10-15 నిమిషాలు కూర్చొని మాట్లాడి సబ్మిట్ చేయండి. తర్వాత మీరు చేసేది పెద్దగా ఏం లేదు కూడా. సేల్స్ లో ఒక 2-3 ఫీల్డ్స్ మాత్రమే ఎంట్రీ చేస్తారు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత నాట్ ఎడిటబుల్, అది జాగ్రత్తగా చేసేయండి. ఈస్ట్ గోదావరి దీపం గారు. సో ఎవరి లేకపోతే మనం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.